ఈరోజు వీడియోలో మనం M1 లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ సప్లీ క్లియర్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో. అండ్ సప్లీ అయితే ఎవరెవరికి ఉందో సప్లీ అండ్ M1 ఈజీగా సప్లీ క్లియర్ చేయడానికి ప్రజెంటేషన్ టిప్స్ అండ్ ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే ఈజీగా క్లియర్ చేయొచ్చు సబ్జెక్ట్ని, ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే మినిమం మ్యాక్సిమం పాస్ మార్క్స్ రావడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అట్లా వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు ఈ వీడియో అర్థమవుతుంది. Welcome back to our channel BTech. First unit 1 echelon form and normal form. Next second system of linear equation. ఎగ్జామ్లో ఎక్లాన్ ఫామ్ అండ్ నార్మల్ ఫామ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ లేనిదే క్వశ్చన్ పేపర్ ఉండదు. ఈ 2 టాపిక్స్ అస్సలు లీవ్ చేయదు. సో ఎక్లాన్ ఫామ్, నార్మల్ ఫామ్, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఈ 2 టాపిక్స్లోనే మ్యాక్సిమం 10 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదు పేపర్ టఫ్గా వచ్చింది అని అనుకుంటే కనుక వీటిలోంచి రావచ్చు గ్యాస్ జార్డన్ మెథడ్, గ్యాస్ ఎలిమినేషన్ మెథడ్ అండ్ గ్యాస్ సెండ్ అండ్ ఇటరేషన్ మెథడ్స్. వీటిలోంచి కూడా అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. అస్సలు ఎక్లాన్ ఫామ్ అండ్ నార్మల్ ఫామ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అనేది లీవ్ చేయొద్దు, ఎందుకంటే మ్యాక్సిమం ఇవి రాకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. సో ఎక్లాన్ ఫామ్ అండ్ నార్మల్ ఫామ్, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అనేది ప్రిపేర్ అవ్వండి. అలాగే ఎక్లాన్ ఫామ్, నార్మల్ ఫామ్ రానిదే యూనిట్ రాదు. మ్యాక్సిమం ఎక్లాన్ ఫామ్ మట్టికి నేర్చుకోవాలి. ఎక్లాన్ ఫామ్ మీదే అన్ని సమ్స్ బేస్ అయి ఉంటాయి, కొన్ని సమ్స్ అనేవి. సో అవి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ యూనిట్ 2 చూసుకుంటే కనుక ఐజెన్ వాల్యూ, ఐజెన్ వెక్టర్. నెక్స్ట్ ఐజెన్ వెక్టర్ అండ్ దేర్ ప్రాపర్టీస్, అంటే ఐజెన్ వెక్టర్ యొక్క ప్రాపర్టీస్ కూడా. నెక్స్ట్ క్యాలీ-హామిల్టన్ థీరం, వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా ప్రిపేర్ అవ్వండి. ఐజెన్ వాల్యూ, ఐజెన్ వెక్టర్ అండ్ దేర్ ప్రాపర్టీస్ అండ్ క్యాలీ-హామిల్టన్ థీరం, ఈ 3 ప్రిపేర్ అయితే 10 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 10 మార్క్స్కి ఈ 3 మీదే అడిగే ఛాన్స్ అయితే ఉంది మ్యాక్సిమం. నెక్స్ట్ యూనిట్ 3 చూసుకుంటే రోల్స్ ఆఫ్ థీరం. నెక్స్ట్ సెకండ్ది లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. థర్డ్ది క్యాచీ మీన్ వాల్యూ థీరం. ఈ 3 థీరమ్స్ మీద ప్రాబ్లమ్స్ అండ్ థీరమ్స్ నేర్చుకుంటే ఎగ్జామ్లో వీటి మీద ఒక 5 మార్క్స్ అయినా లేకపోతే 10 మార్క్స్కైనా అడిగే ఛాన్స్ ఉంది. లేదు వీటితో పాటు ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే కనుక మ్యాక్సిమం మినిమం ఉంటుంది. మ్యాక్సిమం అండ్ మినిమం సమ్స్ ఉంటాయి, అవి నేర్చుకోండి. ఈ యూనిట్లో అవి కూడా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి. అండ్ ఈ 3 యూనిట్స్లో ప్రిపేర్ అయితే పాస్ అవ్వగలమా అని డౌట్ ఉంటుంది మీకు కదా. ఎగ్జామ్లో R20 రెగ్యులేషన్కి ప్యాటర్న్ ఎలా ఉంటుంది, యూనిట్ 1 మీద 14 మార్క్స్కి ఇస్తారు, అంటే 2 మార్క్స్ అనేవి 2 ఇస్తారనమాట, అక్కడ 4 మార్క్స్. నెక్స్ట్ 10 మార్క్స్కి ఒక ఎస్ఐ ఇస్తారు కదా. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక యూనిట్ 1లో ఈ టాపిక్స్ అన్నీ ప్రిపేర్ అయ్యామనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ 10 మార్క్స్లో మినిమం మీరు ఎంత కాదనుకున్నా ఒక 8 వేసుకోండి మార్క్స్ అనేవి. ఇక్కడికి 8 వేసుకుంటే అంటే మీకు ఎక్కడ స్టెప్ మిస్టేక్ అయినా లేకపోతే ఎగ్జామినర్ మార్క్స్ కట్ చేసినా సరే ఒక 8 మార్క్స్ వేసుకోండి. ఇక్కడికి 8 వేసుకుంటే అప్పుడు మనకి ఇంకా యూనిట్లో 4 మార్క్స్ ఉంటుంది. దేనికి 2 మార్క్స్కి. 2 మార్క్స్లో ఫైండ్ ఎక్లాన్ ఫామ్ మీద 2 మార్క్స్ ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. లేదు అంటే సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది 2 మార్క్స్లో. అక్కడ ఒక 2 మార్క్స్ అటెంప్ట్ చేసామనుకోండి, ఇక్కడికి ఎంత 10 మార్క్స్ వస్తాయి, ఇక్కడికి 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ యూనిట్ 2 చూసుకుంటే ఐజెన్ వాల్యూ, ఐజెన్ వెక్టర్ అండ్ ఐజెన్ వెక్టర్ ఇట్ ప్రాపర్టీస్, క్యాచీ-హామిల్టన్ థీరం, ఇవి నేర్చుకుంటాం కదా. ఇక్కడ ఇవన్నీ ప్రిపేర్ అయితే 10 మార్క్స్కి అనుకోండి. 10 మార్క్స్లో మీరు మినిమం అంత చేయలేను లేకపోతే ఒక 5 మార్క్స్ వస్తాయి అని అనుకున్నారనుకోండి, ఇక్కడికి 5 మార్క్స్ వేసుకొని పోయి ఇందులో 2 మార్క్స్ చూసుకుంటే ఐజెన్ వాల్యూ వెక్టర్స్ మీద 2 మార్క్స్ ఒకటి వస్తుంది మ్యాక్సిమం. ఈ టాపిక్ మీద ఒక 2 మార్క్స్ రావచ్చు, అక్కడ ఒక 2 మార్క్స్ వేసుకోండి. 5, 6, 7 మార్క్స్. ఇక్కడికి ఎంత 10 మార్క్స్ వేసుకున్నాం ఫైనల్గా, ఇక్కడికి 17.
ఇంకా మనకి ఎంత రావాలి? 8 మార్క్స్ రావాలి. ఇంకా మనకి 8 మార్క్స్ రావాలి. ఇందులో రోల్స్ ఆఫ్ థీరం, లాగ్రాంజ్ మీన్ వాల్యూ థీరం అండ్ క్యాచీ మీన్ వాల్యూ థీరం, ఇవి థీరమ్స్ మీద 5 మార్క్స్ రావచ్చు, లేకపోతే 10 మార్క్స్ రావచ్చు అని చెప్పా. 10 మార్క్స్కి వచ్చినాయి అనుకోండి, అప్పటిక్కడికి 8 మార్క్స్ వేసుకోండి. 8 మార్క్స్ వేసుకుంటే 2 మార్క్స్ వస్తుంది కదా. 2 మార్క్స్లో డెఫినేషన్ అడుగుతారు. అంటే రోల్స్ థీరం యొక్క డెఫినేషన్ అని, లాగ్రాంజ్ వాల్యూ డెఫినేషన్ అని, క్యాచీ మీన్ వాల్యూ థీరం డెఫినేషన్ అని అడగచ్చు. అక్కడికి ఒక 2 మార్క్స్ రాస్తాను అనుకోండి. ఒక 2 మార్క్స్ 10 మార్క్స్ వేసుకోండి. ఎంత వస్తుంది ఇక్కడికి? 10 10 20 20 + 7 27 27 వేసుకోండి. పోనీ మ్యాక్సిమం 24 మార్క్స్ పాస్ మార్క్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ R20 రెగ్యులేషన్కి 24 మార్క్స్ పాస్ మార్క్స్ అయితే 27 వస్తాయి. ఇవి ప్రిపేర్ అయితే అండ్ 2 మార్క్స్ ఈ టైప్స్లో ప్రిపేర్ అయితే, లేదు అనుకుంటే ఓవరాల్గా ఈ 3 యూనిట్స్ మీద 2 మార్క్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. అప్పుడు వస్తాయి మార్క్స్ అనేవి 30 అబోవ్ వస్తాయి. ఇలా ఫుల్గా ప్రిపేర్ అయితే కనుక. లేదు మాకు ఎలా ప్రిపేర్ అవ్వలేము అనుకుంటే కనుక ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. నేను ఇచ్చిన టాపిక్స్ మట్టుకి ప్రిపేర్ అవ్వండి. పాస్ అవ్వడానికి మాత్రమే చెప్పాను నేను. వీటిలో కూడా మీరు స్కిప్ చేస్తే కనుక అస్సలు పాస్ అవ్వరు. ముందే చెప్తున్నా, ఈ టాపిక్స్ అనేది క్లియర్గా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో. అండ్ ఈ సమ్స్ అన్నీ ప్రిపేర్ అయ్యాక మనకు వచ్చేవి పాస్ మార్క్స్ మాత్రమే నేను చెప్పా కాబట్టి. అండ్ వీటిల్లో కూడా మీరు చేసే మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ అనేవి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంటేషన్ టిప్స్ అనేవి చెప్తాను. అండ్ ఎగ్జామ్లో ఏ విధంగా అటెంప్ట్ చేయాలని, ఈ విధంగా అటెంప్ట్ చేస్తే మీకు అంటే మార్క్స్ అనేవి ఎక్కువ కట్ చేయరు, 1 మార్క్స్ అలా కట్ చేస్తారనమాట. ఈ విధంగా ప్రెజెంటేషన్ టిప్స్ అనేది చేయండి. అందులో చూసుకుంటే మనం ప్రెజెంటేషన్ టిప్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఎక్లాన్ ఫామ్ అనుకోండి. ఎక్లాన్ ఫామ్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ ఆ ఎక్లాన్ ఫామ్ని గివెన్ అని పెట్టి రాయండి. ఆ ఇచ్చిన క్వశ్చన్ని గివెన్ అని పెట్టి రాయండి. అట్లీస్ట్ ఫస్ట్ గివెన్ అని పెట్టి రాయండి. రాసాక సొల్యూషన్ మొత్తం రాస్తారా, లాస్ట్ ఫైనల్ స్టెప్ ఉంటుందా, ఫైనల్ స్టెప్ని ఇలా బాక్స్ కొట్టండి. మనకి ఎక్లాన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఫైనల్ సొల్యూషన్ అని చెప్పి ఇలా పెట్టేయండి ఎక్లాన్ ఫామ్కి. అయితే లేదు మిగతా సమ్స్ ఉంటాయి కదా, లైక్ రోల్స్ థీరం, లాగ్రాంజ్ థీరం అండ్ ఐజెన్ వాల్యూ, ఈ విధంగా ఉంటాయి కదా, వాటికి ఫార్ములాస్ ఉంటాయి కదా. మళ్ళీ ఆ ఫార్ములాస్ అనేవి ఈ విధంగా బాక్స్లో కొట్టి హైలైట్ చేయండి. ఫార్ములాస్ అనేవి ఇలా బాక్స్లో కొట్టి హైలైట్ చేస్తే ఫార్ములా అనేది ఎగ్జామినర్కి ఈజీగా క్యాచ్ చేయగలరు ఎగ్జామినర్. ఆ విధంగా క్యాచ్ చేస్తే కనుక మనకి ఆ క్వశ్చన్కి ఫుల్ మార్క్స్ పడే ఛాన్స్ ఉంటాయి. మొత్తం మార్క్స్ తీయకుండా జస్ట్ 1 మార్క్ తీసే ఛాన్స్ ఉంది. అండ్ ప్రెజెంటేషన్ వెరీ ఇంపార్టెంట్. ప్రెజెంటేషన్ టిప్స్ లేనిదే ఎగ్జామ్ ఈజీగా పాస్ అవ్వలేరు. సో ప్రెజెంటేషన్ టిప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మీరు రాసాక మొత్తం సమ్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్టా కాదా సమ్ అనేది మొత్తం చెక్ చేసుకోండి ఓవరాల్గా. అదంతా అయిపోయాక గివెన్ రాసాం, ఫార్ములాస్ హైలైట్ చేసాం, నెక్స్ట్ స్టెప్స్ చూసుకోండి, స్టెప్స్ కరెక్ట్ రాస్తామా లేదా అని. మీకు ఒకవేళ వీటిలో కనుక స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ అంటే స్టెప్స్ రాస్తున్నప్పుడు మీకు క్లియర్గా స్టెప్స్ అనేవి లేకపోతే కనుక మీరు ఆ ఇచ్చిన మెథడ్ని జస్ట్ అటెంప్ట్ చేసినా మీకు మార్క్స్ వస్తాయి. జస్ట్ అటెంప్ట్ చేసినా మార్క్స్ అనేవి పడతాయి. మీరు ఈ 3 యూనిట్సే కాకుండా యూనిట్ 4 అండ్ యూనిట్ 5లో అట్లీస్ట్ ఒక్క సమ్ నేర్చుకొని ఎగ్జామ్లో ఆ ఒక సమ్ని అటెంప్ట్ చేయండి. ఏ క్వశ్చన్ ఇచ్చినా అటెంప్ట్ చేయండి. జస్ట్ అటెంప్ట్ చేసినందుకైనా ఆ యూనిట్ నుంచి మార్క్స్ వేస్తారు. ఈ 3 యూనిట్స్ కాకుండా వేరే యూనిట్ రాస్తే కనుక ఖచ్చితంగా మార్క్స్ అనేవి వేస్తారు. ఆ మార్క్స్ యాడ్ చేస్తారనమాట. అంటే ఇక్కడ మీకు వీటిలో ఏమైనా తక్కువ మార్క్స్ వచ్చినాయి కనుక అనుకోండి, తక్కువ మార్క్స్ వస్తే ఆ యూనిట్స్లో అట్లీస్ట్ పాస్ చేయడానికి ఆ యూనిట్స్లో మార్క్స్ వేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆ యూనిట్స్ కూడా అటెంప్ట్ చేయండి. అలాగే 2 మార్క్స్ R20 రెగ్యులేషన్కి 2 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్ అస్సలు ఏ క్వశ్చన్ లీవ్ చేయదు, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చెయ్యండి. జస్ట్ డెఫినేషన్స్ అయినా నేర్చుకోండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి అన్ని యూనిట్స్ అటెంప్ట్ చేయండి. వచ్చినా రాకపోయినా అటెంప్ట్ అయితే చేయాలి. అలా అటెంప్ట్ చేస్తే జస్ట్ మీకు ఈ అన్నిట్లో రాకపోయినా అందులో మార్క్స్ అనేవి యాడ్ ఖచ్చితంగా చేస్తారు. సో అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పెషల్లీ బీటెక్ స్టూడెంట్స్ కోసం మన ఛానల్ ఉంది, ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి.